ఇంతకుముందు మరి ఎవరికి ఇంట్రెస్ట్ నా ఉద్దేశం అయితే మీరే ఉంటున్నారు నేను అనుకుంటున్నా. మీరైతేనే ఓపుతున్నది కొంచెము. నేనైతే విజయారెడ్డికి చేయలేపుతున్నాను. ఎందుకంటే ఆ ఓపుకుంటే అంటే వేరే అభిప్రాయం నేను చెప్తున్నాను. నేను చెప్పేది ఏంటంటే వేరే విషయం ఎవరేది అనుకోని నేను చెప్పాను. నమస్తే అండి. ఈరోజు సమావేశం వస్తుంది. ఈరోజు సమావేశం ఎందుకు అంటే గుడి అభయాంజనేయ స్వామి గుడిని ఈ రోజుకి 2 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి విజయారెడ్డి గారికి అప్పచెప్పినాం. ఈ 2 సంవత్సరాలలో మా అందరి సహకారంతో దైవ బలంతో కార్యక్రమాలు మంచిగా జరిగినాయి. వాళ్ళకి అప్పచెప్పిన కొంచెం సమయంలో మా అందరి సహకారంతో దేవుడు దయతోటి కాలనీ వాసుల సహకారాలతోటి అందరితోటి కార్యక్రమాలు కూడా బాగా జరిగినాయి. 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మా ట్రస్ట్ సభ్యులు ఎవరము అడగకున్నా కానీ వారి బాధ్యతగా అందరికీ పిలుపునిచ్చి సో కార్యక్రమాలు నేను ఇవి చేసిన ఈ రకంగా చేసిన మీ అందరి సహకారంతో నేను అన్నాడు. 2 సంవత్సరాలు అయింది కాబట్టి ఏం అప్పచెప్పినాం. ఇప్పుడు వాళ్ళు ఏం అప్పచెప్తున్నారు మా అందరి ముందు పెట్టినందుకు చాలా సంతోషం. ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులందరి ప్రోత్సాహంతో వాళ్ళందరి ఇష్టముతోటి ఇంకా 2 సంవత్సరాలు కావాలని ఇక్కడ ఉన్న సభ్యులందరూ 10 మంది విజయారెడ్డి గారికి ఓటేసారు నాతో సహా. ఇంకా ముందు జరగాలి. ఇంకా మంచిగా కమిటీ చేంజ్ అయితే రేపు దేవాలయం పక్కన ఉన్న 200 గజాలు కొనాలనుకుంటున్నాం. కమిటీ చేంజ్ అయితే మళ్ళీ కొంచెం వెనక ముందు అవుతుంటుంది. ఇదే కమిటీతోటి ఈ ప్రెసిడెంట్ గారితో ఈ వైస్ ప్రెసిడెంట్తో ఈ కమిటీ మెంబర్తో ఇంకా 2 సంవత్సరాలు కొనసాగించాలని నా యొక్క ఇష్టం. మిగతా మీ అభిప్రాయాలు చెప్పండి. నమస్కారము. నాకు తెలిసినంత వరకు అయితే 2 ఇయర్స్లలో మనం ఐకమత్యంగా ఉన్నాము. గ్రూప్ కలెక్షన్ చేసినా పూజలు చేసినా ఏది చేసినా ఎక్కడ కూడా ఫ్రాడ్ జరిగినట్టు ఇప్పటి వరకు అయితే నాకు ఎక్కడ కనపడలేదు. బహుశా అది మీరు అన్నట్టుగా దైవగృహమో లేకుంటే మన అందరి ఐకమత్యం అనుకోండి ఏదన్నా అనుకోండి, కానీ బాగా చేశాము. తద్వారా మన కాండని అందరు మన పేర్లు అరే బాగా చేస్తుండ్రు ఐకమత్యంగా ఉన్నారు అనేది ఒక వినికిడైతుంది. ఈవెన్ ఏ బ్లాక్ పోయినా నేను బి బ్లాక్ పోయినా కూడా అరే వాళ్ళు సి బ్లాక్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు భయ్. అందులో ఎక్కువ తక్కువ కష్టపడ్డా ఎవరు కష్టపడ్డా కూడా ఓకే కష్టపడ్డ వాళ్ళందరికీ యూనిట్గా చేశారు కాబట్టి అందరికీ నిజంగా చెప్పాలని ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే స్ఫూర్తితోటి ఇదే విధంగా నాకు మాత్రం మీరు ఏమన్నానండి ఆ పక్క జాగా తీసుకోవాలని మాత్రం ఎప్పటి నుంచో ఉంది. అది ఏ విధంగా తీసుకుందాము అంతకుముందు మొన్న ఎవరన్నా తలా గజానికి 1,00,000 రూపాయలు వేసినా సరే అని అనుకుందాము వేద్దాం, కానీ తీసుకొని దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చేసే ప్రయత్నం అయితే చేద్దామని ఇదే ఐకమత్యంతో ఉందాం. ప్రోగ్రామ్స్ ఏమున్నా కూడా చేద్దాం. ఏమీ ఒకవేళ కాదు అనుకుంటే ఇంకో 10 రూపాయలు చదివిన ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇస్తాను, నేను 1,00,000 ఇస్తాయి అనదర ఇంకో నేను 2 లక్షలు ఇస్తానన్నా కూడా పర్వాలేదు. అట్లాంటివి కూడా కలెక్షన్ చేసుకుందామన్న ఆలోచన మాత్రం నాకు ఎప్పటి నుంచో ఉంది ఈ గుడికి. ఎందుకంటే ఎక్కువ మంది వస్తున్నారు, మనం వాళ్ళకి కన్వీనియంట్ చేయలేకపోతున్నాం. అసలు లైన్ ఎక్కువైపోయినా లేకుంటే ఇది ఎక్కువైపోయినా కూడా మనం ఏం చేయలేకపోతాం. చేసుకుంటే బాగుంటుందన్న ఆలోచన మాత్రం ఉంది. ఆ దిశగా కూడా మనం అందరం కృషి చేద్దామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నిజంగా చెప్పాలంటే చాలా బాగా జరిగినాయి, బాగుంది. ఇక రెడ్డి అన్నట్టుగా ఎవరికి ఏం డౌట్ ఉన్నా కూడా అడగడంలో తప్పలేదు. ఇది మనదేంది ఒకరికి సొత్తు కాదు కాబట్టి ఐకమత్యంగా ఉన్న గ్రూప్ది కాబట్టి అన్న పలానా అది ఏమైంది అని అడగడం తప్పలేదు. ఇండివిజువల్ అడిగినా తప్పలేదు. కాకపోతే మన మెసేజ్ కాలనీ అందరికీ తెలిసి అంటే ఏదన్నా విషయాలు తెలిసి అక్కడ చెడ్డ పేరు వచ్చేది మాత్రం చేయకండి. ఏ గ్రూప్లో పెట్టినా కూడా ఒక విషయం ఏదైనా పెట్టినప్పుడు ఎవడైతే మాత్రం మనం చేయొద్దు, చేసుకోవద్దు కూడా. అది చెడ్డ పేరు ఎవరికి వచ్చినా కూడా అది గ్రూప్కి వచ్చినట్టే లెక్క. అటువంటి చేసుకోకుండా ఉందాము, ఇదే కంటిన్యూ చేద్దామని ఉంది. ఇక 2 ఇయర్స్ అయింది కాబట్టి నేను అంటే నా మనసులో ఉన్న అందుకే విజయారెడ్డి అయితే చాలా ఓపిక ఉంది, ఆయన బాగా టెంపుల్కి దైవం ఉంది, ఇది బాగా చేస్తున్నాడు అని నా ఒపీనియన్ చెప్పినాను. మీ అందరి ఒపీనియన్ ఓకే అనుకుంటే ఆ ట్రెజరర్గా ఇంకెవరైనా పెడితే పెట్టండి, నాకైతే ఆబ్జెక్షన్ అది ఏం లేదు. ఎందుకంటే ఇందులో మనం చేసింది ఏం లేదు. ట్రెజరర్ ఉండి అది కలా ఇంకా నేను తిరగలేకపోతున్నా. అయితే ట్రెజరర్ ఉండి కూడా మీతో పాటు రానందుకు నేను నిజంగా మీరు క్షమించాలా. ఎందుకంటే ఈ చిన్న డిస్టర్బెన్స్లలో రాలేకపోతున్నాను నేను. ఓకే, ఎనీవే కంగ్రాట్స్ అందరికీ. కమిటీలో కానీ టెంపుల్ కమిటీలో కానీ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చారిసార్ అన్నట్టు ఈ పక్క స్థలాన్ని మనం ఒక టార్గెట్ పెట్టుకొని ముందు స్టార్ట్ చేద్దాం. ఈ టార్గెట్ కూడా అందరం కూర్చొని మళ్ళీ ఒకసారి ఈ టైంలో కానీ ఇంకోసారి కూర్చొని
మన నుంచే స్టార్ట్ కావాలి. అది ఎక్కడ వేరే వాళ్ళ నుంచి కాదు, మన నుంచే స్టార్ట్ అయితే అవతల వెళ్ళి మనం సమాధానం చెప్పడానికి కూడా మనకు బాగుంటుంది. సరే మా నుంచే స్టార్ట్ చేసినాం, ప్రతి ఇంటికి ఒక గజం అని చెప్పుకుంటూ ఇది మోటివేషన్ చేసుకుంటూ వీలైనంత వరకు 2 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేయించుకునేలాగా ప్లాన్ చేద్దాం. దీనికి అందరూ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వీలు రాలేదని ఇబ్బంది పడొద్దు. అందరూ ఎప్పుడు నేనేనా అని ఇది కాకుండా అందరం కలిసి ఎవరికి వీలైన కొద్దీ వాళ్ళు ముందుకెళ్ళుకుంటూ ఈ దాన్ని సాధించాలని ముందుకెళ్దాం. ఖచ్చితంగా సాధిస్తాం. ఫస్ట్ మన గోలే ఆ పక్క దాన్ని తీసుకొని మొన్న మందిని మెచ్చుకునేలాగా అయితే చేస్తున్నాం. ఒకవేళ చేసిన దాంట్లో ఏమైనా చిన్న లోటుపాట్లు ఉంటే సరే పొరపాటు క్షమించాలి. ఇప్పుడు ఆయన ఆ పూజ విధానం తెలుసు, ఆయన చేసుకుంటూ పోతున్నాడు, మనం వెనక సపోర్ట్ చేసుకుంటూ పోతున్నాం. అందుకని చెప్పి నా ఒపీనియన్ కూడా విజయన్నకే ప్రెసిడెంట్ ఇచ్చేసి ఏదైనా చిన్న కార్యక్రమాలు ఆయనకి వెనక సపోర్ట్ మనం అందించుకుంటూ పోదాం. మళ్ళీ విజయన్నకే నేను కూడా సపోర్ట్ చేస్తున్నా. ఈ 2 ఇయర్స్లో ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి వీలైనంత తొందరలో మీటింగ్ పెట్టుకొని మన నుంచే స్టార్ట్ చేద్దాం. 2 ఇయర్స్లో ఆ పక్క స్థలాన్ని తీసుకొనికే ప్లాన్ చేద్దాం. ఇది నా విజ్ఞప్తి. అందరికీ నమస్కారం. ఇక్కడ నా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకి మరియు టెంపుల్ కమిటీ సభ్యులకి అందరికీ నమస్కారం. ఈ 2 సంవత్సరాల్లో మనం చాలా మంచి కార్యక్రమాలు చేశాం. అలాగే రాబోయే 2 సంవత్సరాలు కూడా ఇంతకంటే గొప్ప కార్యక్రమాలు చేయాలని శ్రీరామనగర్ డివిజన్ ప్రజల్లో ఎంతో కొంత భక్తిభావం పెంచిన పాత్ర మనం పోషించాము. దాన్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్లాలని ఆశిస్తూ మరొకసారి సానే విజయకుమార్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలని ప్రెసిడెంట్గా నా ఓటు కూడా అతనికి వేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. విజయ్ కుమార్ గారు కూడా ప్రెసిడెంట్గా నేను ఏకీభవిస్తున్నాను. ఆయన చేసిన మంచి పనులు కూడా బాగున్నాయి కాబట్టి ఆయనకే మరలా ప్రెసిడెంట్ పదవిని ఇంకో 2 సంవత్సరాలు ఏకీభవంగా ఎన్నుకుంటున్నాం. నీ మనసులో ఏమన్నా ఉంటే అవి కూడా చెప్పు. అట్లా కాదు, నీ మనసులో ఉన్నాయి కూడా చెప్పాలని. పెద్దలందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను పోయిన 2 సంవత్సరాల క్రితం నా పోస్ట్ అంటే మేము దిగిపోతున్నప్పుడు నేను ఏదైతే విజయానికి చెప్పినానో అన్న మేము కంపల్సరీ వెనుక ఉంటాము, నువ్వు ఏదైతే మంచి కార్యం దైవ కార్యం అనుకుంటున్నావో దానికి మేము అందరం సపోర్ట్గా ఉంటాము, ఇంకా ఏదైతే నువ్వు ఉన్నత స్థానానికి పోవాలనుకుంటున్నావు దానికి కూడా ఎల్లవెల్ల మేము అందరం సపోర్ట్గా ఉంటాము. నాకు ఇప్పుడు దైవ కార్యం కాబట్టి దైవ కార్యం గురించే మాట్లాడతా. విజయ్ అన్న నేను మళ్ళీ మనస్ఫూర్తిగా విజయాన్న నేను నీకు సపోర్ట్ ఇస్తున్నా. ఈ 2 సంవత్సరాలు కూడా మళ్ళీ నువ్వే ప్రెసిడెంట్గా ఉండాలని చెప్పి నేను కూడా ఏకీభవిస్తున్నా. ఇప్పుడు మనం ఈ 2 సంవత్సరాల్లో మీరు చేయబోయే కార్యక్రమంలో మొదటి కార్యక్రమంగా నాకు చిన్న కోరిక ఉందన్న. ఈ సభ స్థలదాతగా పవన్ అన్న పేరుని ఆయన ఒక చిన్న కోరిక ఉంది. ఆ కోరిక మీరు ఏకగ్రీవంగా ఎన్నుకున్నప్పుడు మీ దృష్టికి మేము ఆ కమిటీ దృష్టికి అన్న కోరికను తీసుకురావడం జరుగుతుంది. అది ఏమన్నా మీరు సానుకూలంగా స్పందించి అన్నకు కొంచెం సపోర్ట్ చేయాల్సిందిగా దానికి కూడా మేము అందరం ఒక దాటి మీద ఉన్నామని చెప్పడానికి మీకు అది చెప్తున్నానా. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమస్తే. విజయ్ అన్న గుడికి చాలా మంచి చేస్తున్నాడు. మంచిగా ఏదన్నా కానీ కార్యక్రమం అయినా కానీ ఏదన్నా కానీ చాలా మంచిగా చేసుకుంటూ వస్తున్నాడు. ఏది ఉన్నా కానీ ఆయన దగ్గర ఉండి చేసుకుంటుండు. ఇది అందరి కలుపుకొని చేస్తున్నాడు. కాలనీ గురించి కానీ గుడి గురించి కానీ చేస్తున్నాడు. ఆయన్నే ఉండాలి. నెక్స్ట్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరం. నా పేరు నబీ, శ్రీరామ్ నగర్ సి బ్లాక్. దగ్గర మన సంవత్సరం అవుతున్నది. ప్లాట్ ఆయన అడుగుదాం అని చెప్పి రేపు పొద్దుగాలనా ఎల్లుండి పొద్దుగాలనా ఆయన దగ్గరికి పోయి ఫస్ట్ మొన్న అంటే కదా పెళ్ళి. ఓకే నువ్వు మొన్న అన్నవాని కాబట్టి అంటున్నాను. ఒకవేళ మ్యారేజ్ ఎప్పుడో తెలుసుకొని మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఈ డేట్ అని పెట్టు, ఆ డేట్ రోజు పోతే ఆయన కనీసం అమ్ముతాడా అమ్మడా ఏంది రేటు అనేది ఒకటి ఫిక్స్ చేసుకుంటే మనం ఏం స్టెప్ అనేది మనం తీసుకోవచ్చు. అప్పుడు ఏది లేదు మనం కూర్చున్నప్పుడల్లా మనం పక్క ప్లాట్ కొందాము అనుకుంటూ పోతుంటే ఇంకా 4 ఏళ్ళైనా గడుస్తుంది. అట్లే అది నేను అనుకునేది అది అంటున్నాను. ఈ 2 సంవత్సరాలు ఈ టార్గెట్ ఇవన్నీ రాసుకుందాం. సన్మానం ఎప్పుడు చేద్దాం.
అధ్యక్ష అర్థం అవుతావు అక్కడ తిరుగు కెమెరా కూడా రాదు కంగ్రాచులేషన్స్ ఆ ఫోటో ఒక ఒట్టమని లేవు ఈ కంగ్రాచులేషన్ ఎందుకంటే కంపల్సరీ 2 సంవత్సరాల పీరియడ్లో పక్క కనీసం జాగా తీసుకొని అప్పుడు తర్వాత విషయం. అది కంపల్సరీ తీసుకోవాలని చెప్పి అందరూ మా సహకారం ఉంటుంది మీది ఉండాలి అందరిది ఉంటుంది. ఫస్ట్ పాయింట్ అధ్యక్షుని అజయ్ కార్పొరేటర్ లోపలికి రానా ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర ఉండి లోపలికి రానా అరే లోపలికి రాలేదు బయట చిన్న ఉండటం నాకు కొన్ని నష్టాలు కూడా